హనీ గారు ఇప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగింది కదా! దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అలా చెప్పడం కరెక్ట్ అంటారా? బయటికి పెట్టడం. బయటికి పెట్టడం అని చెప్పేసి కూడా అది తప్పేనండి. పొరపాటున భర్త కేసేసిండు అనుకోని ఆమెకే ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పుడు ఏమైందంటే కోర్ట్ అనేది అహ్మదాబాద్ కోర్ట్ అనేది ఒక వెర్డిక్ట్ ఇచ్చింది క్లియర్‌గా. పెళ్ళైన వాళ్ళైనా గాని పెళ్ళైన పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం ఉంటే ఎవరితోనైనా లివింగ్‌లో ఉండొచ్చు అని చెప్పేసి. అది ఇచ్చిన తర్వాత ఆమె అలా పెట్టడం కూడా ఒక రకంగా ఆమెనే తప్పు పరిణమిస్తది కోర్ట్ అనేది. నా భర్త మంచోడే, ఆ అమ్మాయి లొంగి చేస్తుంది. ఇంకా అక్కడికి వద్దాంలేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే ఆమెకు కోర్టులో వెళ్ళేసి విడాకులు తీసుకోవాలంటే విడాకులు తీసుకోవచ్చు. కానీ ఇలా చేసిందని చెప్పేసి మా ప్రైవసీని బయటపెట్టిందని చెప్పేసి అంటే మాత్రం ఆమెకి ఇబ్బందులు ఎదురవుతాయి. మెయిన్ థింగ్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, కోర్టు అనేది ఇవ్వకూడని హక్కులు అనేది ఇచ్చేసింది 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఎవరికైనా కానీ. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు పెళ్ళి అయినా కాకపోయినా లివింగ్ రిలేషన్స్లో ఉండొచ్చు అని చెప్పేసి ఒక రూల్ పాస్ చేసింది. ఒకనొక కేసులో క్లియర్గా పెళ్ళైన వాళ్ళు కూడా అలా ఉండొచ్చు అని చెప్పి ఇచ్చింది. సో దీంట్లో ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది ఇది. ఇండస్ట్రీలో ఉండాలంటే కొద్దో గొప్ప కాంప్రమైజ్ కావాలని చెప్పేసి ఇది ఇండస్ట్రీలో అందరికీ ఎక్కడో ఒక చోట తాసపడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఏదైతే రిలీజ్ చేసిందో అది ఆమె పర్సనల్ అన్నట్టు, పర్సనల్ వరకు ఉంచుకోవాల్సింది, పబ్లిక్గా రిలీజ్ చేయాల్సింది కాదు. దీంట్లో ఎవరైతే లేడీ ఉన్నారో ఆ లేడీ పొరపాటున కేసు వేసింది. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ ఆల్రెడీ. కోర్టు ఆమెకు ఆల్రెడీ హక్కు ఇచ్చింది తనకు ఇష్టమైన వాళ్ళతో ఉండొచ్చు అని చెప్పేసి లివింగ్ రిలేషన్స్. అది పెళ్ళైన వాడు కానీ పెళ్లి కాని వాడు కానీ. సో ఆమె తరపు నుంచి ఈమెకు రావద్దనుకుంటే ముందుగా ఈమె క్షమాపణ చెప్పాలి. మామూలు వాళ్ళే ఈ మధ్య ఊరుకుంటలేదు. ఇక్కడ ఇదేంటి అంత రివర్స్ చెప్తున్నారు, ఆమెకు పెళ్ళైంది ఆమెకు ఆ మాత్రం హక్కు లేదంటే లేదండి. కోర్టు ఆ హక్కు ఎప్పుడు తీసేసింది. నీకు అంతగా కాకపోతే విడాకులు తీసుకోవాలని చెప్పి చెప్పింది అంతే. లేదు అంటే అలా ఏం చేయలేదని ఇలా పబ్లిక్‌గా పరువు తీయడానికి ఫిక్స్ అయిందనుకోవచ్చు. చెప్తున్నాడు. లేదు అని అంటే నీ ప్రేమను నీకు దక్కాల్సిన ప్రేమను నీ భర్త వేరే వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి ఆమె మీద కోర్టులో కేసేసి కొంత డబ్బును అనేది జరిమానాగా కట్టించుకోవచ్చు. అది కోర్టు ఇచ్చిన ఫెసిలిటీ, ఓన్లీ డబ్బు వరకు మాత్రమే. ఇంకో విషయం, ఇక్కడ నా భర్త మంచివాడే కానీ ఆమెదే తప్పని చెప్పి అంటుంది. దీంట్లో మనం మెయిన్గా చెప్పుకోదలుచుకుంది కర్ణాటక సీఎం స్టోరీ తీసుకోవాలి. కర్ణాటక సీఎం భార్య కూడా అంతకుముందు విడాకుల వరకు వెళ్ళింది. ఆయన ఎప్పుడైతే సీఎం అయ్యారో ఆమె నాకు విడాకులు అక్కర్లేదు, నేను మొదటి భార్యగా ఉంటాను, త్రిష గారిని రెండో భార్యగా ఉంటాను ఇవ్వండి, నాకు దాంతో ప్రాబ్లం లేదని చెప్పి. సారీ, తమిళనాడు. దాంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే తన అనేది బాధపడ్డా కానీ తన కొడుక్కి కొద్దిగా విలువ పెరుగుతుంది, స్టాటస్ అనేది పెరుగుతుంది అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయింది. ఇదో ఇక్కడ కూడా ఆ భర్త ఆ భార్య ఎవరైతే ఉన్నారో నా ఫ్యామిలీ ఇబ్బందులు పడుతుందేమో అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి నా భర్త పంచడం చెప్తుంది. ఇప్పుడు ఎవరైనా కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా కాంప్రమైజ్ కారండి. క్లియర్గా వాళ్ళ మనసులో ఒకటే ఉంటుంది, నా భర్త నాకు మాత్రం చెందాలి, నా భార్య నాకు మాత్రం చెందాలి అని చెప్పి అనుకుంటారు. ఖచ్చితంగా తప్పండి. నేనైతే ఖచ్చితంగా అలా పెట్టుకున్నా నరికి పారేయండి, అదే మాట చెప్తా. కానీ కోర్టు మనకు ఆ హక్కు ఇవ్వలేదు. కోర్టు ఏమని చెప్పిందంటే ఎవరైనా ఎవరితోనైనా ఉండొచ్చు, దానికి పెళ్లి కూడా ఏం చేయలేదని చెప్పేసి. సో అదొకటి ఉంది కాబట్టి మనం అసక్షితమైనవి. మెయిన్గా మారాల్సింది భార్యాభర్తలు కాదండి, భార్యాభర్తలు అందరూ కలిసి కోర్టును మారమని చెప్పాలి. కోర్టు ఏదైతే రూల్ పెట్టిందో ఈ రూల్ని ఖచ్చితంగా చేంజ్ చేయాలని చెప్పాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని హత్య చేయడం ఎంతవరకు నేరమో, ఒక భర్తకు భార్యను దూరం చేయడము, ఒక భార్యకు భర్తను దూరం చేయడం కూడా అంతకంటే పెద్దది నేరం. సో కోర్టు అనేది ఖచ్చితంగా మారాలి ఇక్కడ.